వ్యూయర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డాన్ బాస్కో కాలేజ్ గుంటూరు. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంది ఈరోజు నేను విజిట్ చేసి విక్రూడోస్ రెస్టారెంట్. ఇదండి జస్ట్ బ్రేక్ కింద పైన ఉంది ఫ్రోజన్ బాటిల్. పక్క నుంచి దీని ఎంట్రీ ఈ స్టెప్స్ పై నుంచి. ఇదే ఈరోజు నేను టేస్ట్ చేయబోయే కొత్త రెస్టారెంట్. అదే విక్రూడోస్ గుంటూరులో ఉంది. అండ్ ఇదే ఆ రెస్టారెంట్కి వచ్చేసాను. సో ఫ్యామిలీ లోపల ఎలా ఉంటుంది కదా. వావ్, వ్యూయర్స్ యు డెఫినెట్లీ హ్యావ్ టు సీ దిస్. ఎంత వైడ్గా ఉంది రెస్టారెంట్ అండ్ చాలా యూనిక్గా కూడా ఉంది. సో ఇది వాళ్ళ లోగో, విక్రూడోస్ హంగేరియన్ క్విజిన్ అంట. సో హంగేరియన్ డిషెస్ లేదంటే హంగేరియన్ డిజర్ట్స్ ఏమన్నా కానీ ఫస్ట్ టైం గుంటూరులో పెట్టినట్టున్నారు. నేను కూడా ఇంతవరకు రాలేదండి, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను ఇప్పుడు మెనూ చూసి చెప్తాను. బట్ దీని అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. సో వ్యూయర్స్ నేను ఇప్పుడు కుర్తోస్ అవుట్లెట్లో ఉన్నాను. మన దగ్గర ఉన్న షెఫ్ శంకర్ గారు. హాయ్ అండి. సో ఎలా నడుస్తుందండి మీ కుర్తోస్? నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను గుంటూరులో. చూడడానికి మాత్రం మీ అంబియన్స్ చాలా బాగుంది అండ్ తిన్నాను కూడా. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. సో మీ స్పెషల్స్ ఏంటి? కుర్తోస్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? కుర్తోస్ అంటే మేడం ఇది ఒరిజినల్గా హంగేరియన్ ఫుడ్ డిష్ ఇది. ఓకే. సో స్వీట్ డిజర్ట్స్. సో మన ఇండియన్ వేజ్ ఏంటంటే ఓన్లీ స్వీట్ అంటే లైక్ చేయరు కదా. ఓకే. సో దాన్ని మనకి ఏంటంటే ఇదంతా మనం చీజీగా స్పైసీగా అనేది మేము కొత్తగా మీరు ఇంకొన్ని వెరైటీస్ యాడ్ చేసి పెట్టున్నారు. ఓకే. మెయిన్ కుర్తోస్ డిజర్ట్స్ మేడం. ఓకే. చిమ్నీ కేక్స్. ఇది వచ్చి చిమ్నీ కేక్స్ మేడం. చిమ్నీ కేక్స్ అంటారు దాన్ని. ఇది సేమ్ డిజైన్ బేస్ ఒక్కటే మేడం. ఓకే. సో దీంట్లో చాక్లెట్ కోటింగ్ వస్తుంది, బటర్ కోటింగ్. దీనికి వచ్చి మనకి మొజరెల్లా చీజ్ కోటింగ్ వస్తుంది. ఓకే. ఇదేంటి సేవరీకి హాట్ తినేవాళ్ళు మాత్రమే. అయితే ఇది హంగేరియన్ ఫుడ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఇది హంగేరియన్ ఫుడ్ అంటున్నారు. కుర్తోస్ ఒక పఫ్ పేస్ట్రీ చూసారు కదా, డౌ ఉంటుంది పిండితో, దాన్ని పైన తోపులా కానివ్వండి బేక్ చేస్తారు. సో అందులో రకరకాల డిజర్ట్స్ పెడుతుంటారు, అలా తింటా ఉంటారు డిజర్ట్స్గా సర్వ్ చేసి. కానీ ఇప్పుడు శంకర్ గారు దీన్ని ఇన్నోవేటివ్గా చేసి మన ఇండియన్ ఫుడ్ స్టైల్కి టేస్టీగా ఉండేటట్టు చాలా రకాల మెన్యూలు వచ్చారండి. ఇందులో పెరి పెరి ఉంది, బార్బిక్యూ స్మోకీ చీజ్, ఎస్పెషల్లీ ఇక్కడ చీజ్ బర్స్ట్ స్మోకీ వాల్కెనో అని ఎన్నో ఉన్నాయి మెనూలో. ఇప్పుడు మీరేం సర్వ్ చేస్తారు ఇక్కడ? బెస్ట్ ఐటమ్ ఏంటి? స్మోక్ అండ్ స్పైసీ మేడం. ఓకే. ఓకే. సో స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి స్మోక్ అండ్ స్పైసీ. ఓకే. స్పైసీ లెస్ అనుకుంటే కదా దానికి ఫైన్ స్మైక్. నాకైతే ఈ టర్బో పస్టర్స్ చుట్టానికి చాలా బాగుంది. చూసారా, అంత చీజీగా బాగా ఉంది ఇక్కడ. అండ్ ప్రైజెస్ కూడా చాలా నామినల్గా ఉన్నాయి. వెజిటేరియన్ మీకు స్టార్ట్ అవుతుంది 170 నుంచి అండ్ నాన్ వెజ్ 200. దట్టు అది చీజీ బ్లాస్ట్. ఇంకా మినిమం ప్రైజెస్ కూడా చాలా ఉన్నాయి. నేను మీకు ఈ మెనూ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఎలాంటి సర్వీస్ ఎట్లా మీరు ఎట్లిస్తుంటారు? సెల్ఫ్ సర్వీస్ ఓకే. సెల్ఫ్ సర్వీస్. సో ఖాళీగా ఉంటాం సార్, ఒక మేమే ఇచ్చేస్తూ ఉంటాం. సెల్ఫ్ సర్వీస్ అని ఏం లేదు, ఒకసారి మేమే ఇస్తుంటాం. ఓకే. సో ఇక్కడ క్రౌడ్ ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? ఎక్కువ ఫ్యామిలీస్ వస్తారు మేడం. చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు సిటీని బట్టి. అవునండి, చుట్టాలు చాలా సిటీగా చాలా మంది ఏంటంటే వాటర్ మీద కూర్చొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఖాళీ ఉన్నా సరే అక్కడే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే. అది ఏం సిటీగా చూపిస్తాం వ్యూయర్స్, చూడండి మీరు ఒకసారి. వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేసిన ఉయ్యాల బల్ల అనమాట. అచ్చ తెలుగులో ఉయ్యాల బల్ల అని చెప్పచ్చు. మంచి స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 సైడ్స్ స్వీట్స్ అండ్ చాలా సొఫిస్టికేటెడ్గా చాలా ప్లానింగ్ తో దీన్ని అమర్చారు. ఇది చాలా సేఫ్ గా కూడా ఉంది. ఆల్రెడీ కూర్చొని ట్రై చేశాను కూడా. సరే మంచిగా ఊగుతూ ప్లెజర్గా మేము తినొచ్చు అనమాట. అండ్ స్పెషల్ శంకర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియానే ఈ సిట్టింగ్ ఈ స్వింగ్స్ కానీ ఉయ్యాల వల్ల కూర్చోడానికే జనాలు ఎక్కువ వస్తుంటారు. విడిగా ఏ ప్లేసెస్ సోఫాస్ ఖాళీగా ఉన్నాయి కానీ ఎవ్వరు కూర్చోరట. ఎందుకంటే ఎస్పెషల్ ఈ రెస్టారెంట్ కి కూడా ఇది మెయిన్ గా ఇంట్రెస్టింగ్ గా జనాలు ఎక్కువ ఆకర్షిస్తుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇక్కడ కూర్చొని తిందాం అనుకుంటున్నాను. శంకర్ గారు, ఇది హంగేరియన్ డిష్ అన్న డిజర్ట్ అన్నారు, అసలు ఇది ఎట్లా చేస్తారు? దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి మా వ్యూయర్స్ కోసం చెప్తారా? హంగేరియన్ ఫుడ్ అంటే ఇది హంగేరియన్ కంట్రీ మేడం. హంగేరియన్ కంట్రీలో స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో అక్కడ స్ట్రీట్లో ఏంటంటే బయట బుగ్గులు పెట్టి కాలుస్తారు నిప్పుల పైన.
ఓన్లీ డిజర్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది కుత్తోష్ మిషన్ ఉంటుంది దీన్ని, ఇది Okay. కుత్తోష్ మిషన్. సో ఈ మిషన్లో అనేది ఎట్ ఏ టైం 8 కోన్స్ అనేది బేక్ అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ బొగ్గులి అని పెట్టలేము కదా ఇంత రెస్టారెంట్, అందుకని మిషన్ అనేది Special గా తయారు చేస్తారు. ఓకే. సో ఇది కూడా పూణేలో తయారవుతుంది ఈ మిషన్ ఓకే, కూడా, ఇక్కడ కూడా దొరకదు ఇక్కడ మనకి. దొరకదు. ఓ వావ్. సో అది హంగేరియన్ స్ట్రీట్ ఫుడ్ అంటాం దీన్ని. అవేంటంటే దాని ఇది కోన్స్ మేడం. ఇప్పుడు మీకు డిజర్ట్ చేశాం కదా, సిలిండర్ టైప్ వస్తుంది. ఓకే. ఇది డిజర్ట్ యూజ్ చేస్తాం, అలాగే వోల్కనో బ్లాస్ట్ కి యూజ్ చేస్తాం. ఆహా. నెక్స్ట్ వచ్చి ఇది కోన్స్ మేడం. ఈ కోన్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా రాకోల్ అండ్ ఓకే, రాకోల్ కిందకి. ఆహా. సావరీ కుత్తోస్ కోసం ఈ కోన్ అనేది. ఓకే, అంటే ఒక్కొక్క రెసిపీకి మీరు ఒక్కొక్క రోల్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు శంకర్ గారు టర్బో ప్లాస్క్ తయారు చేస్తున్నారండి, అది ఆర్డర్ ఇచ్చాను. ఏంటి గార్లిక్ మొదలైన ఆస్ట్రేలియా చిల్లీసా? థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన వాల్కనో బ్లాస్ట్ టేస్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఎట్లుందో. సో నాకు స్పూన్ ఫోర్ అండ్ వుడెన్ నైఫ్ ఇచ్చున్నాడు, ట్రై చేద్దాం. బట్ చూడండి, చాలా క్రిస్పీగా బేక్ అయింది. అని దీన్ని కట్ చేయాలంటే చాలా టెన్షన్ అయింది. నేను తరంగేట్ల చేసిన విజయ మన స్వేచ్ఛ చేసుకున్న రామకృష్ణ విజయ రామకృష్ణ ఫోర్త్ అసలు రావట్లేదండి. అది స్పైసీగా ఏం లేదు, మంచి చీజీ బ్లాస్ట్ తీసుకున్నాను కాబట్టి చీజ్ బ్లాస్ట్ చాలా బాగుంది. డిజర్ట్ ఏది బాగుంటుందండి? డిజర్ట్ వచ్చి మీకు చాకో ఆల్మండ్ బాగుంటుంది మేడం. ఓకే, నాకు ఇది సర్వ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారుగా వ్యూయర్స్, ఇక్కడ ప్రతిదీ హ్యాండ్ మేడ్, అంత హైజీనిక్ ప్లేస్లో నీట్గా వాళ్ళు క్లియర్గా మేక్ చేస్తున్నారు. అండ్ అవి చూస్తే దాని ఇన్స్ట్రుమెంట్స్ అండి.
దాన్ని ఇలా మంచిగా రోల్ చేస్తున్నారు చపాతీ లాగా. పైన బటర్ కోటింగ్ మేడం. ఓకే మనకి వచ్చి చీజ్ వస్తుంది కదా, ఓకే దీనికి ఓన్లీ బటర్ కోటింగ్ వస్తుంది. ఓకే సో డెజర్ట్స్ కి కేవలం బటర్ పైన మంచి ఒక లేయర్ రాస్తున్నారు చూసారా అండి. అదే మీరు కనుక ఏమన్నా హాట్ సేవరీ లాంటిది తినాలనుకుంటే దానిపైన చీజ్ వేస్తారట. షుగర్ కోటింగ్ వచ్చి దీని మీద ఇందులో ఓవెన్లో పెట్టుకోండి. ఓకే ఆ బటర్ రాసిన తర్వాత మంచిగా షుగర్ కోట్ చేస్తున్నారండి. దానివల్ల పైన అంతా క్రిస్పీగా ఇంకా బ్రౌన్ క్యారమలైజ్ అవుతుంది పిండి అంతా. సో చూసారు అంత ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. సో ఇది వాళ్ళ అవన్. ఒకసారికి ఎన్ని బేక్ చేస్తారండి అవన్ లో? 8. సో ఒక 10 మెంబర్స్ గ్రూప్ వచ్చిన మీరు ఈజీగా సర్వ్ చేసేస్తారు. 5 minutes పడుతుంది మేడం. ఓకే చూసారుగా వ్యూవర్స్ ఎంత మంచిగా 5 minutesలో ఇది బాగా బేక్ అయిపోయింది. దాని పైన షుగర్ కూడా అంత బ్రౌన్ గాను షైనీగా గ్లేజ్గా వచ్చింది. ఇప్పుడు శంకర్ గారు దీనిపైన మళ్ళీ షుగర్ పౌడర్ వేస్తున్నారు. సో మెయిన్ అట్రాక్టివ్ ఈ హంగేరియన్ డిష్కి ఇదేనండి. ఆల్రెడీ దీనిలో ఏంటండి అది చాక్లెట్ మేడం. ఓ డార్క్ చాక్లెట్, దాన్ని కొంచెం ప్రీ హీట్ చేశారు చూసారా సాసీగా. వా మంచి కోటింగ్ ఇస్తున్నారు, చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నారండి. ఐ డెంట్ సీన్ సచ్ పర్ఫెక్ట్ డెడికేషన్ అనమాట. మనం ఏ అవుట్లెట్కి వెళ్ళినా చాలా మినిమల్గా చేస్తుంటారు సర్వ్ చేసేది, కానీ నేను అంత ప్రేమగా చాలా మంచిగా చేస్తున్నారు శంకర్ గారు. రియలీ అప్రిషియేట్ ఫర్ యువర్ వర్క్ అండి. ఇదంతా పైన చాక్లెట్ డార్క్ చాక్లెట్ కోటింగ్ చేస్తున్నారు. చాక్లెట్ కూడా ప్యూర్ డార్క్ మేడం. ఓకే ప్యూర్ డార్క్ చాక్లెట్. సో ఒకవేళ ఎవరికన్నా ఇంత షుగర్ వద్దు ఎక్కువ కావాలి అట్లా అంటే కూడా మీరు మార్చి మళ్ళీ నచ్చినట్టు ఇస్తుంటారా, లేదంటే ఒకటే ప్రొసీజర్ ఉంటుందా? షుగర్ తక్కువ వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే షుగర్ తక్కువ కావాలన్న వాళ్ళకి కోటింగ్ తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, షుగర్ అంత ఇష్టపడిన వాళ్ళకి కోటింగ్ తక్కువ వేస్తూ ఉంటున్నారు. వావ్ చూడండి ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ అండి, ఫ్లేక్డ్ ఆల్మండ్స్ పైన అంతా వేస్తున్నారు. ఇది బెస్ట్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. పర్ఫెక్ట్గా బేక్ చేశారు ఆయన, కరెక్ట్గా వచ్చింది. అట్లా మంచిగా పెద్ద ట్యూబ్ టైప్లో ఉంది ఇది. ఇప్పుడు దాన్ని చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నారు. చాకో ఆల్మండ్ మీద ఐస్ క్రీమ్ యాడ్ చేస్తారంట. సో దానికి ఐస్ క్రీమ్కి విడిగా కౌంటర్ ఉందండి చూసారా. సో ఇది చాలా పెద్ద ఓపెన్ కిచెన్. నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం. ఎన్ని రకాల ఫ్లేవర్స్ సర్వ్ చేస్తుంటారండి ఇక్కడ? ఐస్ క్రీమ్ మేడం చాక్లెట్ ఉంది, బటర్ స్కాచ్, వెనిలా. ఓకే సో మెయిన్ స్ట్రాబెర్రీ. సో మెయిన్గా 3 ఫ్లేవర్స్ 4 ఫ్లేవర్స్ ప్రీమియం ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నారండి. చాక్లెట్ ఉందంట వీళ్ళ దగ్గర, వెనీలా ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, బటర్ స్కాచ్ ఉంది.
సో మనకి నచ్చిన ఫ్లేవర్ని వాళ్ళు పెట్టి ఇస్తుంటారు. చూసారా, వావ్, అంత ప్రొఫెషనల్గా డిజైన్ చేస్తున్నారండి. ఇట్లాంటి యాక్చువల్ గుంటూరులో ఇలాంటిది ఇదే ఫస్ట్ టైం మనకి ఇంత ఓపెన్గా కూడా కిచెన్ వాళ్ళ క్వాలిటీతో సహా చేసి చూపించడము. సో వ్యూయర్స్, ఇక్కడ నాకు 4 ఫ్లేవర్స్ శంకర్ గారు సర్వ్ చేసి ఇచ్చారండి. ఐ స్టార్ట్ విత్ చాక్లెట్, ఎందుకంటే చాక్లెట్ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి. బట్ మెయిన్ పార్ట్ మనం ఇక్కడ ఈ క్రూటోన్స్కి ఫేమస్సే దీని డిజర్ట్. దీన్ని ఫస్ట్ టేస్ట్ చేయాలి. యమ్మీ, అల్టిమేట్గా ఉందండి. మీరు అసలు ఎప్పుడు కూడా గుంటూరులో తినే ఉండరు, ఎందుకంటే చాలా బాగా బేక్ చేశారు. క్రిస్పీగా ఉంది పైన, ఎందుకంటే షుగర్ ఇంకా దీని మీద ఆల్మండ్ ఫ్లేక్స్ వేస్తున్నారు. షుగర్ వల్ల క్రంచీనెస్ చాలా బాగుంది. అండ్ చాక్లెట్ కూడా చాలా మంచిగా దాని మీద టిప్ అయిపోయింది. నాన్తో కట్టలాడుతుంది, ఇంకా చాలా మెత్తగా కూడా ఉంది. యమ్. ఇప్పుడు గిన్నె నా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నాకైతే మాటలు లేవండి, ఎంత బాగా చేశారంటే. అండ్ ఇంకా దీని ప్రైజెస్ చూస్తే మనకి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ నుంచి మ్యాక్సిమం 200 వరకే ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. కానీ చాలా మంది ఉంటారు కదా పార్టీస్ చేసుకునే వాళ్ళు, లేదంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటుంది. కరోనా టైంలో మేము రెస్టారెంట్కి రాలేము, ఇంట్లో ఏమైనా దొరికితే బాగుండు, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సప్లై చేస్తారా, లేదంటే ఎట్లా ఉంది అని చెప్తారా? డెఫినెట్లీ. బయటకు కూడా మేము కొన్ని కాలేజ్ ఈవెంట్స్ ఇటువంటి వెళ్తుంటామండి. ఓకే. సో అక్కడ కూడా ఈ సేమ్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే. సో మనకి ఏం కావాలంటే అది మీరు పర్సనల్ గా వెళ్ళి అక్కడ కౌంటర్ పెట్టి చేస్తుంటారు. ఓ వా, ఇది మాత్రం చాలా చాలా స్పెషల్ అండి. ఇది అన్ని రెస్టారెంట్స్ కి ఇవ్వరు, కానీ శంకర్ గారు పర్సనల్ గా మీకు కనుక ఒక పెద్ద ఆర్డర్స్ లైక్ కాలేజ్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంట్లో కిటీ పార్టీస్, బర్త్డే పార్టీస్, ఇట్లాంటి ఎలాంటి పార్టీస్ లో అయినా మీకు కనుక స్పెషల్ గా ఇది కావాలంటే లైవ్ కౌంటర్ కూడా పెడతారంట. సో మీరు చక్కగా ఈ ప్లేస్కి వచ్చి మీకు ఏమైనా నెక్స్ట్ ఈవెంట్ ఉంటే కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఆ డేట్ అండ్ టైంకి మీ ఇంటికి వస్తారు. ఖచ్చితంగా ఈ ఫుడ్ వేడివేడిగా మీ గెస్ట్ కోసం తయారు చేసి పెడుతుంటారు. సో అంతేకాదు ఇక్కడ ఎలాంటి క్రౌడ్ వస్తుంటారంటే శంకర్ గారు మీరు ఎస్పెషల్లీ బాగా ఫ్యామిలీస్ ఎక్కువ మేడం, ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, ఓకే ఓకే, స్టూడెంట్స్ ఎక్కువ వస్తుంటారు. సో పిల్లలు అంటే చిన్న పిల్లలు అట్లా ఏం తింటుంటారు వాళ్ళు? చిన్నపిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్లాసిక్ ఉంది, అలాగే ఐస్ క్రీమ్ కూడా సేమ్ డిజర్ట్ మేడం. ఓ వావ్, ఐస్ క్రీమ్ కూడా సేమ్ బేస్ తోనే ఐస్ క్రీమ్ తయారు అవుతుంది. వావ్, ఇది చాలా చాలా సూపర్ అండి. ఐస్ క్రీమ్ కూడా ఇవన్నీ ఫ్లేవర్స్, గ్రేట్ గ్రేట్ అని ఫ్లేవర్స్ అని క్రమ్స్. చూసారా ఇదండి, ఇది ఫిల్లింగ్స్ అంట. ఇది స్కై క్రమ్స్ మేడం. ఓ వావ్, బ్లూ చాలా బాగుందండి. చాక్లెట్ మీద వచ్చి కోటింగ్ వస్తుంది. ఓకే, టేస్ట్ చేస్తారా? థ్యాంక్ యూ. మొత్తం చాక్లెట్ అండి. చాక్లెట్ కాకపోతే బ్లూ కలర్ వేస్తున్నారు. మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఇదే అడుగుతారు. చూడండి, ఇది చాకో క్రమ్స్ మేడం. మంచి చాక్లెట్, అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. సో మనకు నచ్చిన ఫ్లేవర్ ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదేం ఫ్లేవర్ అండి? రెడ్ క్రమ్స్ మేడం. రెడ్ క్రమ్స్. సో రెడ్ వెల్వెట్ కేక్స్ ఇష్టపడే మీ పిల్లలకి రెడ్ కలర్ సేమ్ యాజ్ టీజ్ ఉందండి. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ చాక్లెట్, అదే డిఫరెంట్ కలర్స్ మాత్రం ఇందులో ఏసీ ఇన్నోవేటివ్ గా చేస్తారు. ఇక్కడ ఎక్కువ ఏది సేల్ అవుతుందండి మీ ఐస్ క్రీమ్స్ లో? బాగా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు, ఇది ఎక్కువ తింటున్నారు ఏది? ఎక్కువ రెడ్ క్రమ్స్, రెడ్ వెల్వెట్ మేడం. రెడ్ వెల్వెట్. ఓకే, అదైతే పర్టికులర్ గా శంకర్ గారు చెప్తున్నారండి. ఇక్కడికి వచ్చి రెడ్ వెల్వెట్ కుర్టోస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఆల్రెడీ డిజర్ట్ చూపించాను కదా, ఆ డిజర్ట్ లో సేమ్ అదే కోన్ ఇక్కడ ఫ్రెష్ గా బేక్ చేస్తారు. ఇంకా లోపల చాక్లెట్ స్టఫ్ చేస్తారు. చాక్లెట్ మళ్ళీ ఇన్నర్ ఫీలింగ్ వచ్చేకి ఇవ్వండి స్ట్రాబెరీ, బ్లాక్ బెర్రీ, నెటెలా. సో చూసారా వ్యూయర్స్, ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఇది చాలా చాలా కాంప్లికేటెడ్ గా బ్యూటిఫుల్ గా చేస్తారు. సో పైన మనకి కోటింగ్ ఏం కావాలంటే సినమన్ కోటింగ్ ఉంది, చాకో కోకో ఉంది, చాకో క్రమ్స్ ఉన్నాయి, స్కై క్రమ్స్, రెడ్ వెల్వెట్, చాక్లెట్ ఆల్మండ్, చాక్లెట్ పిస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ 4 చూపించేసాను. ఆ పైన అంతా ఇందాక షుగర్ ఇంకా చాక్లెట్ వేస్తారు కదా, మీకు ఏ కలర్ కావాలో ఏ ఫ్లేవర్ కావాలో బేక్ చేసిన తర్వాత మనం ఆ కలర్స్ డిజర్ట్స్ కలర్స్ చెప్తే వేయించుకోవచ్చు. అది స్టెప్ 1.
స్టెప్ 2 వచ్చి ఇందులో ఫిల్లింగ్స్ ఉంటాయి. సో దీని లోపల అంతా చెర్రీస్ ఉంది, స్ట్రాబెరీ ఉంది, బ్లూబెర్రీ ఉంది, హేజల్ నట్ నా పర్సనల్ ఫేవరెట్ అండి, అండ్ న్యూటెల్లా. సో ఇవన్నీ సాసెస్ అండి, సాసెస్ ఇదంతా మొత్తం చాక్లెట్స్, మొత్తం చాక్లెట్ ఫిల్లింగ్స్ అండి. డోంట్ బిలీవ్ ఇట్, ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత ఫిల్లింగ్ అవటం గుంటూరు ఇదే ఫస్ట్ టైం. స్టెప్ 3 వచ్చేసి ఐస్ క్రీమ్స్. నేను ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ చెప్పుకున్న వెనిలా, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, చాక్లెట్ ఉంది. ఈ 4 వెరైటీస్ ఐస్ క్రీమ్స్ లో మీకు ఏదైనా ఆ లోపల ఉన్న మొత్తం చాక్లెట్ ఫిల్ చేసి ఐస్ క్రీమ్ కూడా పైన పెట్టి ఇంత బ్యూటిఫుల్ గా ఒక కోన్ తయారు చేస్తారు. అండ్ దీని ప్రైజెస్ ఎంత అంటే ఈ చాక్లెట్ 180, ఓన్లీ 180 లో చూసారా ఎంత ఫిల్లింగ్ ఉందో. డెఫినెట్ గా ఇదైతే ట్రై చేయాల్సిందే. నేను అదే ట్రై చేయడానికి నాకు చేసి ఇచ్చారు శంకర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.